Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల గార్డెన్స్ లో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట ఆధ్యాత్మిక శోభతో పులకరించిన క్యాంపు కార్యాలయం. అట్టహాసంగా యనమల జన్మదిన వేడుకలు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి ఎంఆర్పీఎస్ మద్దతు. రాజమండ్రిలో జరిగిన దళిత క్రైస్తవుల సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగ. కోనసీమ జిల్లాలో హనుమాన్ జయంతి, అభయాంజనేయునికి విశేష పూజలు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని యనమల గార్డెన్స్ ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. క్యాంపు కార్యాలయంలో యనమల దంపతుల చేతుల మీదుగా విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట సందర్భంగా భారీ అన్న సమారాధన జరిగింది. భక్తుల కోలాహలంతో యనమల గార్డెన్స్ జనసంద్రమైంది. యనమల గార్డెన్లో ఆధ్యాత్మిక శిఖరం ఆవిష్కృతమయ్యింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు యనమల గార్డెన్స్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. సకల జనుల శ్రేయస్సు కోసం క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో మహావిష్ణువు విగ్రహాన్ని యనమల దంపతులు ఆవిష్కరించారు. ఇవాళ పెద్దలు యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. 2 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక పర్వం కొనసాగింది. వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తం ఉదయం 9:14 విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట యనమల నాగేశ్వరరావు, రామలక్ష్మి, యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి, చావలి గోపీనాథ్ దివ్య దంపతులతో పాటు పుట్టా కృష్ణ సాహిత్య చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం నుంచి వేద పండితుల పర్యవేక్షణలో యనమల కుటుంబ సభ్యులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా యనమల గార్డెన్స్ వేదఘోషతో ప్రతిధ్వనించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు, తుని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అశేష జనవాహిని విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మహా అన్న సమరాధన గావించారు. వేలాది మంది భక్తులు అన్నతీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. హ్రీం 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 కమలే కమలాలయే ప్రసేద ప్రసేద. శ్రీం హ్రీం హ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసేద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసేద ప్రసేద. శ్రీం హ్రీం హ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసేద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. శ్రీం హ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం నమః స్వాహా. శ్రీం హ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం నమః స్వాహా. శ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం నమః స్వాహా. శ్రీం శ్రీం సేవ మనం చేసిన
నుంచి కూడా పూజా పురస్కారాలు భక్తిగా నమస్కారాలు ఇవన్నీ కూడా మీరు చేస్తే వారి యొక్క సంగమం ఏంటంటే స్వామి నమస్కరించిన ప్రతి ఒక్కరిని కూడా స్వామి వెంటనే అనుగ్రహించి వారి యొక్క మరణాన్ని వారి మనస్సు ఎలాగో అదే పద్ధతిగా అందరూ కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొవాలని ఇప్పుడు పుష్పాభిలాషం జరుగుతుంది. నారాయణాయ స్వాహా ఓం నమో 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 నారాయణాయ స్వాహా.
హరినారాయణ శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణు అవతరించినట్టు రోజు ఇవాళ మహాపర్వదనం బ్రహ్మపర్వనం మహాస్వామి యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. యావత భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం చూపారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 75వ జన్మదిన వేడుకలు తేటగుంట క్యాంపు కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసిన యనమల పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచే క్యాంపు కార్యాలయానికి అభిమానుల తాకిడి ప్రారంభమైంది. అభిమాన నేత యనమలకు బర్త్డే విషెస్ చెప్పేందుకు కూటమి శ్రేణులు బారులు తీరారు. రాజకీయ ఉద్దండులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు, తుని నియోజకవర్గ వర్తక వాణిజ్య ప్రముఖులు, కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య యనమల బర్త్డే సెలబ్రేషన్స్ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగే అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రదాతకు బర్త్డే విషెస్ చెప్పేందుకు తరలి వచ్చిన శేష జనవాహినితో క్యాంపు కార్యాలయం జనసంద్రమైంది. తొలుత కుటుంబ సభ్యులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సమక్షంలో కూటమి శ్రేణుల హర్షధ్వానాలు నడుమ కేక్ కట్ చేసిన యనమల కుమార్తెలకు తినిపించారు. అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్యే పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎన్ ఎన్ వర్మ, రాజా అశోక్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు యనమలకు బర్త్డే విషెస్ చెప్పారు. మరొక వైపు తుని నియోజకవర్గంలో గ్రామాన యనమల జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఏ ఊరి కా ఊరి కూటమి శ్రేణులు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాలికి నుంచండి బాబాయ్, వెనక్కి చేయండి బాబాయ్.
సార్ సార్ చెప్పాలి సార్ ఇందులో యనమల రామకృష్ణ గారు ఆ చిన్ననాటి నుంచి కూడా మీ చదువులో ప్రోత్సహిస్తూ ఏమైనా చూస్తూ ఎదిగిన పిల్లలు అలాంటిది ఈరోజు ఆయన ఆశయాలు హైదరాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ మహేష్ గారు చేతులుగా ఈ పుస్తకాలు యనమల రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విద్యార్థులకు పంచిపెట్టాలని ఆలోచించారు. సరే యనమల రామకృష్ణ గారు పిల్లలకు దగ్గర ఉండే వ్యక్తి. రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఉపసంహరించాలని లేదంటే సవరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ ఓట్లు వేయించుకున్న రాజకీయ పక్షాలు దీనిపై స్పందించాలన్నారు. ఏ వర్గానికి లేని ఆంక్షలు దళిత క్రైస్తవులకు ఏంటని ఆయన ప్రశ్నించారు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి ఆయన పరిపూర్ణమైన మద్దతు ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధమైన 1950 నాటి రాష్ట్రపతి ఆర్డర్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవ సమాజం దేశంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని, ఆ పోరాటంలో దళిత వర్గాల బిడ్డలుగా ఖచ్చితంగా మేము ప్రధాన పాత్ర పోషిస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రదర్శించింది. ఈ దేశ పౌరులు ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ 25 చెప్పింది. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ఎవరి మీద వివక్షత ప్రదర్శించరాదని, అది కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో కానీ ఎవరి పట్ల వివక్షత ప్రదర్శించరాదని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 చెప్పేసింది. ఈ రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రబోధిస్తే రాజ్యాంగం నాడు అమల్లో వచ్చిన నాడు లేని ఈ రాష్ట్రపతి ఆర్డర్ 1950 ఆర్డర్ అది దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేదని చెప్పి మనుధర్మాన్ని ప్రదర్శించినట్టయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మానవ ధర్మంతో ముడిపడి ఉన్నది. కానీ 1950 ఆర్డర్ మాత్రం అది మనుధర్మాన్ని అమలు చేసినట్టుగా కనిపిస్తున్నది. ఈ దేశ పౌరులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల అభివృద్ధి ప్రదాత యనమల శతవసంతాలు పూర్తి చేసుకోవాలని తుని పట్టణ టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగే తొలుత మార్కెట్ యార్డు వద్ద వినాయక ఆలయంలో టీడీపీ నేతలు పూజలు చేశారు. అనంతరం యనమల 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు.
మెరుగైన పనితీరుతో జిల్లా స్థూల ఉత్పత్తిని తలసరి ఆదాయ స్థాయిని పెంచి రాష్ట్రాభివృద్ధిలో కాకినాడ జిల్లాను కీలకంగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జరిపిన సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను వివరించి వాటి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఆదాయ సేకరణ శాఖలు నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిని ప్రతివారం సమీక్షించుకుని ఆదాయ వసూళ్లను పెంచాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఆర్థికేతర విజ్ఞాపనలన్నింటినీ 100% పరిష్కరించి ప్రజా సంతృప్తి స్థాయిని మరింత మెరుగుపరచాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, డిఆర్ఓ తిప్పేనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం గారు వచ్చేటప్పటికి ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నెక్స్ట్ basic definition. Okay, anyway, this is for information sake, nothing much. Next this is for the last in the case of agriculture department is up to RSK. So RSK level laga meeru targets fix chesi aa targets ni achieve chese prayatnam cheyali. And in the case of other departments, for example health, the lowest unit to be village health clinic. So village health for certain other departments it is the Swarna Grama or Swarna SDSW. Okay. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఏపీఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఏపీఈసెట్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఎన్ అనుషను, 17వ ర్యాంకు సాధించిన పి రాజ్యలక్ష్మి, 160వ ర్యాంకు సాధించిన పి నీలవేణిలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దుశాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీఎన్ శోభారాణి, SWY వాణి, HWG ఉషారాణి, కార్యాలయ సిబ్బంది, పీటీ దొర తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చూడు వరకు కోనసీమ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముమ్మిడివరం మండలంలో వాడవాడల శ్రీ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పోలమ్మ చెరువు గట్టున గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ఆలయ అర్చకులు సుదర్శనం రామ చిరంజీవి ఆచార్యుల ఆధ్వర్యంలో మంగళవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరార్చన, తమలపాకుల పూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన అప్పాల నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనసర్వేంద్రియాణం నిష్కలంగో నరంజనో నిర్వికల్పరాఖ్యాదేవో ఏకో నారాయణ భేది ఆనబ్రహ్మదేవాజాపత్తంబాయ స్పోషం గౌత్తం ప్రత్యేగానంద బ్రహ్మపురుష ప్రణోత్సవం అకారుకారవకారే యోగ జన్మ సంసార బంధనాత్ సర్వభూతో సర్వం నారాయణం అకారుకారవకార బ్రహ్మం యాత్రం రాత్ర రాత్ర రోజు ఉదయం 19,000 భక్తుల సహకారంతో భారీ అన్న సమారాధన జరిగింది. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారిని కోలమ్మ చెరువు గట్టున నగర పంచాయతీ కార్యాలయం ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ
నగర పంచాయతీ కార్యాలయం కట్టగా దయచేసిన శ్రీ అనకాపల్లి జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 97 లక్షల రూపాయలు విలువ చేసే 195 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ అల్లూరు జిల్లా నుంచి అనకాపల్లికి కారులో గంజాయి తరలిస్తూ ఉండగా బుచ్చయ్యపేట మండలం గుల్లవానిపాలెం జంక్షన్ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 3 నిందితులు అరెస్ట్ చేసి గంజాయితో పాటు కారు, స్కూటీ, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీ తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రావణి కొత్తకోట, సిఐజీ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావు, బుచ్చయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక సక్సెస్ఫుల్ గాంజా ఇంటర్సెప్షన్ చేయడం జరిగింది. ఈ బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిన్న గున్నవల్లిపాలెం జంక్షన్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు సుమారుగా 3 PM కి ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్ కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాస్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, డిఎల్ రిజిస్ట్రేషన్, అదే కూడా వచ్చేసింది. ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెజెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు ఇంక్లూడింగ్ ఎస్ఐ బుచ్చయ్యపేట అండ్ ద టీమ్ వాళ్ళని సక్సెస్ఫుల్ గానే అప్రిహెండ్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 kgs గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు 3 మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆల్ 3 వర్ ట్రాన్స్పోర్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల గార్డెన్స్ లో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ట ఆధ్యాత్మిక శోభతో పులకరించిన క్యాంపు కార్యాలయం. అట్టహాసంగా యనమల జన్మదిన వేడుకలు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి ఎంఆర్పీఎస్ మద్దతు. రాజమండ్రిలో జరిగిన దళిత క్రైస్తవుల సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగ. కోనసీమ జిల్లాలో హనుమాన్ జయంతి, అభయాంజనేయునికి విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.